ఎంత పని చేతివిరా రమంత, నా గొప్ప ముందువి కదరా రమంత, ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తారంటివి కదరా రమంత, ఇప్పుడు ఉన్న ఇల్లునే కూడా కొడుతుంది కదరా రమంత, నేను నల్ల బిల్లు కూడా కట్టిన కదరా రమంత, నీకు ఇంటి పన్ను కూడా కట్టిన కదరా రమంత, ఇప్పుడు ఎక్కడుంటురా దేవుడా? ఏంది జ్యోతి, ఏమైంది? అయ్యో బావా, ఇంకేం కావాలి బావా? ఏం చెప్పుకోమంటావు బావా? వాని ఇల్లు మన రాజ్యం మునుగా బావా, నాకు ఏడుపే మిగిలింది బావా. నా ఉన్న ఇల్లు కూలగొట్టిర్రు బావా. పైసా కూడా పెట్టుకుని కట్టబడి ఇల్లు కట్టుకుంటే ఈ ఇళ్ళకు రాకముందే ఇల్లు కూలగొట్టిరి. ఇప్పుడు నేను ఏడవరి సత్తు బావా. ఇల్లు ఇస్తానే కదా, ఇల్లు కట్టుకుంటానికి 5 లక్షలు కూడా ఇస్తాను కదా, ఇది కూడా ఉత్తకతనేనా? వాని ఇల్లింట్ల పీనుగెల్లా ఉన్న ఇల్లునే కూలగొట్టే, వాని మాటలు నమ్మి ఓటెత్తే గెలిచి గడ్డ మీద కూర్చొని ఆటాడబట్టే. అవును, తమ్ముడేంటి? అయ్యో బావా, ఇల్లు కూలగొట్టద్దని అడ్డమైన కాళ్ళు మొక్కితే ఎవరికి దయ రాకపోయే. ఎన్నో లక్షలు పోసి కట్టుకున్న ఇల్లు కళ్ళ ముందు కూలిపోతుందని జేసీబీకి అడ్డం అంటే అరెస్ట్ చేసి స్టేషన్ లేసిరి. ఎన్నో ఏళ్ల సంది ఉన్నోళ్ళను గిట్ల మూసి నదిలో ముంచుతారని మాకు ఎరకకపోయే. అయ్యో, వచ్చినప్పటి నుంచి నా బాధ చెప్తాన్నా. నువ్వెప్పుడు అమెరికా నుంచి వచ్చినావు బావా? నిన్ననే వచ్చిన జ్యోతి. ఎల్లుండి నాయన ఏడాది మాసకం ఉంది. నువ్వు తమ్ముడు పిల్లలు కలిసి వస్తారని చెప్పుకోదామని వచ్చిన. అయ్యో, చూస్తున్నావు కదా బావా, బతుకంతా అంగడంగడైంది. ఎట్లా రమ్మంటావు చెప్పు? జరేమనుకోకు, తమ్ముడు వచ్చినాక ఫోన్ చేపిస్తా గాని. చూడు జ్యోతి, అవును ఇంట్లో పెద్దమ్మ ఉండాలి కదా, ఎటు పోయింది? ఏమో ఏడు పడైందో ఏమో, ఉన్నదంతా నడుపు కొడుకిచ్చింది. గట్లెందుకు ఇచ్చినావు అన్నందుకు నాని నేరెడుకుంటా అని రూమ్ కిరాయి తీసుకొని ఉన్నది. సరే జ్యోతి, చూడు నాకు బయట ఇంకా చాలా మంది చెప్పాలి, సరేనా?